అందరికీ నమస్తే. జనవరి 26 ఇక 4 స్కీమ్స్ వస్తున్నాయి. వస్తే సంతోషమే. కానీ వీళ్ళు డబల్ డ్రామా మళ్ళొకసారి బయటపడ్డది. దొంగతనంగా కనీసం మంత్రులు ఎమ్మెల్యేలు ఏ ఊరికి పోతున్నారో ఏ మండలంలో ఈ ప్రోగ్రాం లాంచ్ చేస్తున్నారో కూడా కనీసం చెప్పలేనంత భయం, అంత భయంతో స్కీమ్స్ లాంచ్ చేస్తుంది గవర్నమెంట్. మొన్నటిదాకా చూసినాం రచ్చ, మొన్నటిదాకా మనం చూసినాం కదా. ఆ రచ్చకు రకరకాల మాటలు మార్చిర్రు. ఓ లిస్ట్ ఇచ్చి లిస్ట్ కాదన్నారు, మళ్ళీ అదే లిస్ట్ అన్నారు, మళ్ళీ కొత్త అప్లికేషన్లు అన్నారు. ఇవన్నీ అయిపోయినాయి. 26 నాడు బహుశా వీళ్ళు ఉత్తుత్త ప్రోగ్రాం ఉత్తగా దావోస్ పోయిస్తేనే మొత్తం పేపర్లు నిండా యాళ్ళు, దేశం నిండా యాళ్ళు, మొత్తం ఎక్కడ పడితే ఆడ మొత్తం పెట్టేసి 1,78,000 కోట్లు అవి ఎప్పుడో తెలియదు పెట్టుకున్నారు కదా. ఇవాళ పేపర్లు నిండా యాడ్ ఇచ్చారు. ఒక్కొక్క పేపర్కు 50 లక్షల రూపాయలు ఇచ్చారు. న్యూస్ పేపర్లకు 50 లక్షల రూపాయలు ఇచ్చి పేపర్లు యాడ్ ఇచ్చారు. పాపం 50 లక్షల రూపాయలు దగ్గర ఇవాళ ఒక 10 ఇంగ్లీష్ పేపర్లు, ఒక 10 తెలుగు పేపర్లు, ఒక 10 టీవీ ఛానళ్ళు మొత్తం కలిసి ఒక 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది దానికోసం. సరే పెట్టిర్రు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయిండు, వాళ్ళ కాన్స్టిట్యున్సీ పోయిండు, కోస్గి పోయిండు. అక్కడ కాంగ్రెస్ బలంగా ఉంటుందని బహుశా ఆ ఊరికి పోయినాడు, చంద్రవంచ అనే విలేజ్కి పోయిండు. సరే పోయిండు, ఏదో ఒక విలేజ్కి పోయిండు కదా, సంతోషపడదాం. మిగతా మంత్రులు ఎక్కడ పోయినరు, మిగతా ఎమ్మెల్యేలు ఏ గ్రామంలో పార్టిసిపేట్ చేసినారు ఊరోళ్ళకే తెలియదు. ఇది ఎట్టున్నదంటే ఏదో సినిమా ఉంటుంది చూడు, వాడు పెద్ద కన్నింగాడు, ఆయనకు తెలిసిందనుకో నీకు తెలియకుండా నీకు కట్రాయర్ కొట్టేస్తాడని. అట్లా ఎవరికైతే స్కీమ్స్ ఇస్తారో ఆ జనాలకి తెలియకుండా మీటింగ్ పెడతారా? మీరు ఎవరికి ఇస్తారు స్కీమ్స్? జనాలకే కదా. ఒక ఊరికి వస్తే పక్క ఊరు తెలియద్దంట. ఎందుకు అంత భయం? ఎందుకు పక్క ఊళ్ళో వస్తే ఏమన్నా భయం అవుతుందా? లేకపోతే ఏ ఊరిలో ఏ మంత్రి వస్తున్నాడో, ఏ ఊరికి ఏ ఎమ్మెల్యే వచ్చి మీటింగ్ పెడుతున్నాడో కూడా ఊరోళ్ళు కూడా సమాచారం లేదు. ఎవరెవరికైతే వీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో లిస్ట్ ఉంది కదా మొన్నది, ఆ లిస్ట్ వాళ్ళ కాడికి సీక్రెట్ ఎవరు చెప్పకండి, మీరు మాత్రమే రండి, మన కార్యకర్తలు వస్తారు, మీరు మాత్రమే రావాలని చెప్పిర్రంట. వాళ్ళు మాత్రమే రావాలంట, మిగతా వాళ్ళు ఎవరు రావద్దు. మనం అప్లై చేసుకున్న వాళ్ళు, ఆశపడుతున్న వాళ్ళు, పథకాలు రావాలని ఆశపడుతున్న వాళ్ళు. అందుకే ఎంత సీక్రెట్గా నడిపించేసిండ్రు. అయినా సరే వాడు బయటపడదు దొంగతనం. ముందు నేను ఎక్కడ స్టార్ట్ చేస్తాను అంటే రేవంత్ రెడ్డి స్పీచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. రేవంత్ రెడ్డి చంద్రవంచ విలేజ్కి పోయిండు. ఇంకా వేదిక మీద ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నాడు కనిపించింది, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి. కొడంగల్ అని ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు కదా, రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న. ఒకసారి చూడండి, ఆ వీడియో చూడండి. ఆ వేదిక మీద సిఎస్ చీఫ్ సెక్రటరీ ఉన్నారంటే గవర్నమెంట్ అంతా అక్కడ ఉన్నట్టు. అది గవర్నమెంట్ సభ, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు, రేవంత్ రెడ్డి ఇంటిది కాదు, రేవంత్ రెడ్డి అన్న ఫంక్షన్ కాదు. సిఎస్ పక్కన నిలబడ్డాడు. దాన్ని అఫీషియల్గా చెప్తున్నాడు ఇంకా రేవంత్ రెడ్డి, మా అన్నకి ఏ పదవి లేకపోయినా మీకు అందరికీ తోడుగా ఉంటాడని. చాలామంది ఉంటారు తోడుగా, వాళ్ళందరినీ అట్లే తిప్పుదామా? ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఊర్లో చాలా దొడ్లు ఉంటాయి, దొడ్ల బర్రెలు ఉంటాయి, దున్నపోతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఊర్లో ఒకటి ఉంటుంది అందరిది, కర్యాంపోత అంటారు దాన్ని. అట్లా అయిపోయింది ఇది, తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఇంకా అందరు దానికి గడ్డి పెడతారు, అందరూ సొప్పేస్తారు, అందరు వస్తే మొక్కుతారు. ఇంకా దానికి ఏమి ఉండదు, తాడు ఉండదు, ములతా ఉండదు, ఇది ఈయనది అనేది ఏమి ఉండదు అందరిది. అట్లా తిరుపతి రెడ్డిని కూడా అట్లా వదిలేసినట్టున్నాడు. దాన్ని మళ్ళీ సమర్థించుకుంటున్నాడు ఆయన. ఏమో సమర్థించుకుంటా వినండి ఒకసారి. నేను రాష్ట్రం నలుమూలలో తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇంట్లో పెళ్ళున్నా, ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు. అర్థమైందా? నేను చెప్పినా ఇందాక ఉదాహరణ అట్లే ఉన్నది ఈ కథ. అయితే సరే, అది కూడా వదిలేద్దాం, జనం చూసుకుంటారు. ఇక స్కీమ్స్ కాడికి వద్దాం. ఈరోజు జనవరి 26 బ్యాంకులు బంద్ అని తెలుసు, మొత్తం తెలుసు. కానీ వీళ్ళు ఏం చెప్తారు, బ్యాంకులు బంద్ ఉన్నాయి కాబట్టి ఇవాళ వస్తలేవు, రేపు వస్తాయని చెప్పారు. రేపు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పి కొద్దిసేపటికే, రేపు కాదు మార్చి 31 లోపు అందరికి వస్తాయంట రైతు భరోసా. మార్చి 31 అంటే రేపు స్టార్ట్ అవుతుంది, రేపు నుంచి వస్తాయని చెప్తలేడు. మార్చి 31 వరకు వస్తాయి మీకు అని చెప్తున్నాడు. దైవాధీనం, మనం గుట్టకు నడుచుకుంటూ పోయి రావచ్చు మార్చి 31 లోపల. మన చిన్న తిరుపతి అదే కదా. ఇక దేవునికి మొక్కొస్తే ఏమైనా అవుతుందేమో చూద్దాం. తర్వాత ఇక ఆడ ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కొంతమందికి పత్రాలు ఇచ్చారు పిలిచి. ఒక్కొక్క స్కీమ్కు 5 మందిని, ఆ విలేజ్లో ఎంతమంది ఉన్నారో నాకు సమాచారం లేదు, చంద్రవంచ అనే విలేజ్లో. కానీ ఒక్కొక్క స్కీమ్కి 5 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకు పత్రాలు ఇచ్చారు. ఆ పత్రాలు ఎంత దారుణంగా ఉన్నదో తెలుసా? ఆ పత్రాలు రేపు నాడు రేవంత్ రెడ్డి నేను ఎందుకు ఇచ్చినా అన్న అంటాడేమో. ఎందుకంటే ఆ పత్రాల మీద సంతకాలు లేవు, బొంగరాలు లేవు, ఉంగరాలు లేవు, ఏలి ముద్రలు లేవు, స్టాంపులు లేవు, ఏమి లేవు. ఇది మామూలుగా జిరాక్స్ సెంటర్లో ఇస్తారు. జిరాక్స్ సెంటర్లో కలర్ జిరాక్స్ తీసుకుంటే అయిపోతుంది. నాదంటే నాది. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏమున్నది, ఇక్కడ పోగుల కొండ రాజు అని ఉంది.
పోలకొండ రాజు కాకపోతే ఆములకొండ రాజు అని రాసుకుంటాడు, లేకపోతే కొండారెడ్డిపల్లి రాజు అని రాసుకుంటాడు. అంతకు మించి ఏం లేదు. ఇంకేమైనా ఉందా దీని మీద రాసుకొని ఉంది ఏమన్నా? మీరేమో తెలియదు ముఖ్యమంత్రి వారు సంతకం ఉందా ఏమన్నా? డిజిటల్ సైన్ అన్నా కనీసం ఎంఆర్ఓ సంతకం, ఆర్డీఓ సంతకం, కనీసం ఆ విలేజ్లో ఏమైనా ఉంటే ఆయన సంతకం, విలేజ్ సెక్రటరీ సంతకం, పోనీ ఎవరి సంతకాలు లేవు దీని మీద. మీ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరా శాఖ మంత్రి వారు రేపు అన్నాడు ఇట్లాంటి పట్టుకొస్తే అవి డూప్లికేట్ అంటారేమో. ఇవన్నీ డూప్లికేట్ మేము ఇవ్వలేదంటే ఇదేంది దేనికి సంబంధించింది? ఇది ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డు ఈయనకి ఈ పత్రం ఇస్తారంట అండి, పట్టుకొని తిరగాలి. ఇది రేషన్ కార్డుది. ఇంకోటి ఉన్నది, ఇంకో పేజ్ ఏమో పొంగులేడిది, ఇంకో ఏమో ఉత్త రాసి కనీసం టైప్ కూడా కాదు, ఒరిజినల్ కనీసం ప్రింట్ తీసింది కూడా కాదు. ఎక్కడ ఏమనుంది అది ఇంట్లో ఏమీ లేదు, ఉత్త టైంపాస్. నాకు తెలిసి ఇది కొడంగల్ చౌరస్తాల కలర్ జిరాక్స్ ఉంటుంది, ఆడ తిప్పించినట్టున్నారు ఇవి. అక్కడనే కొడంగల్లో సీఎం వస్తున్నట్టే ఏదో తీయాలని తిప్పించారు. ఇంకా జనాలు ఇవి పట్టుకొని తిరగాలి. ఇప్పుడు ఇవి పట్టుకొని తిరిగితే ఇట్లాంటివి ఎన్ని డూప్లికేట్ వస్తావో తెలియదు. ఇవే డూప్లికేట్ అన్న కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు, ఏమవుతుందో తెలియదు. ఈ డూప్లికేట్ పేపర్ లాగా అనిపిస్తున్నాయి అవి. గవర్నమెంట్ ఇచ్చే పేపర్ పకడ్బందీగా ఉండాలి. ఇంతమంది సెలెక్ట్ చేసి ఇచ్చినప్పుడు పకడ్బందీగా ఉండాలి. రేపు పొద్దుగాలు మేము ఇవ్వలేదంటే ఎవరిని చెప్పుకోవాలి? వీటికి అయిపోలేదు. ఇంకా ఏమైంది నెక్స్ట్? యాక్చువల్గా ఈ ఊర్లు నేను ఇంతకుముందు చెప్పినా కదా, చాలా సీక్రెట్గా ఏ ఊరు పోతారు కూడా నాకు తెలిసి, మళ్ళీ ఏ రాత్రి కూడా చేస్తారు కార్యక్రమాలు. కానీ ఎవరు తెలియకుండా ఓన్లీ కాంగ్రెస్ లీడర్కి మాత్రమే చెప్పుకొని, కాంగ్రెస్ కార్యకర్తలకు లబ్ధిదారులకు మాత్రమే ఫోన్లు చేసుకొని మీరు సీక్రెట్గా రండి, సీక్రెట్ ఇచ్చేసుకుని వెళ్ళిపోదామని మాట్లాడుకున్నట్టున్నారు. ఖమ్మంలో ఒక గొడవ అయింది. ఖమ్మం అంటే మనకు డిప్యూటీ సీఎం వాళ్ళ కాన్స్టిట్యున్సీ, మధుర కాన్స్టిట్యున్సీలో గొడవ అయింది. ఏంది ఆ గొడవ అంటే, ఆ గొడవ మీరు చూడాల్సిందే. ఏంది గొడవ అంటే, ప్రభుత్వ పథకాలు ఇయనికే మండలంకో గ్రామం పైలట్ ప్రాజెక్ట్ అని తీసుకుంటామన్నారు కదా, తీసుకున్నారు. అక్కడ ఏం చేసిండ్రు, కానపూర్ గ్రామ పంచాయతీ కానపూర్ గ్రామంలో ఇస్తామని చెప్పిండ్రు. మొత్తం ఏర్పాట్లన్నీ అయిపోయినాయి. తర్వాత సడన్గా కానపూర్ గ్రామం నుంచి వేరే గ్రామానికి మార్చిండ్రు. బహుశా కానపూర్ గ్రామంలో పెడితే గొడవ అవుతుందని ఏమైనా సమాచారం ఉందేమో. ఎందుకంటే లబ్ధిదారులు ఆశావాళ్ళు ఎక్కున్నారు, మనం ఇచ్చే స్కీమ్స్ తక్కువనాయని అనుకున్నారేమో. అని సడన్గా మారిస్తే ఎంఆర్ఓను ప్రభుత్వ అధికారులను కానాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెట్టి తాళం వేసారు. ఊరోళ్ళు రాత్రి తాళం వేసేసారు గ్రామ పంచాయతీ ఆఫీసులో పెట్టి. అక్కడ నుంచి వేరే చోటుకు మార్చి ఎక్కడ మార్చారంటే వీళ్ళు ఎంపిక చేసిన ప్రకటించగా మళ్ళీ తహసీల్దారు సునీత ఎలిజబెత్, ఎంపీటీఓ శ్రీధర్ స్వామి, ఎంపీఓ వాల్మీకి కిషోర్ ఆధ్వర్యంలో శనివారం మొదలు సర్వే పెట్టిండ్రు. రాత్రి పూట వరకు ఫోటోలు దింపారు, గుర్తుంది కదా. 2 గంటల పాటు సర్వే చేసినాక రాత్రి 9 గంటల సమయంలో పైలట్ గ్రామం కానపూర్ బదులుగా సువర్ణాపురానికి మార్చిరంట. కానపూర్ గ్రామం వాళ్ళు తీసుకుపోయి అందరు లోపల పడేసారు. వీళ్ళ స్కీమ్ల గురించి ఒక ఆయన మాట్లాడిండు, బరాబర్ మాట్లాడిండు. ఆ ఒక్క మాట చాలు జనాలలో అభిప్రాయం ఏం చెప్పడానికి. అది కూడా వినండి మీరు. ఇలా స్టార్ట్ అయింది తెలంగాణ వ్యాప్తం మొత్తం. ఇక మళ్ళా పిరికిల్లి బిగితే తప్పదు. ఇంకెక్కడిది అయిపోయింది సంవత్సరం. ఇప్పుడు ఒక పెళ్లి చేసుకుంటాం మనం, మొగోడ ఆడదన్నా 2 రోజు 3 రోజులు తెలిసిపోతుంది. ఏడాది మొత్తం మొగోడ కాదు, ఆ పిల్ల ఊకుంటుందా? జనాలు అట్లా పరాజకాలు ఆడుతున్నారు. పరాజకాలు ఆడే అవకాశం ఇచ్చింది ప్రభుత్వమే. ఇక స్కీమ్స్ ఎప్పుడొస్తాయి, ఏమవుతాయి? ఇదో పెద్ద లాంచింగ్ కార్యక్రమం. అసలు ప్రపంచం అన్నారు, వరల్డ్ అన్నారు, భూమి అన్నారు, ఆకాశం అన్నారు. తీరా చూస్తే అసలు ఇంత దొంగతనంగా ఆ పత్రాలు, దొంగ పత్రాలు లాగానే ఉన్న ఆ పత్రాలను ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా అవి స్కీమ్స్ వస్తాయా రావా మళ్ళీ మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.